ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు కూడా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, పూర్తిగా నీ కర్మఫలం ముగిసింది. చూడు, రేపటి నుండి నీ అదృష్టకాలం మొదలైంది. స్వయంగా నేనే చెబుతున్నాను కదా, అస్సలు వదులుకోవద్దమ్మా. నీ తండ్రి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడే విని తెలుసుకో అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇలా ఒక్కొక్కటిగా స్వయంగా అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, నా బంగారు తల్లి, నీ కర్మఫలం పూర్తిగా ముగిసిపోయింది. అందుకే నా ఈ వాక్కుని, దైవ వాక్కుని నువ్వు వినగలుగుతున్నావు. రేపటి నుంచి అన్నీ నీకు శుభవార్తలే. ఈ విశ్వమంతా కూడా నా అధీనంలో ఉందని నీకు తెలిసిందే కదమ్మా. మరెందుకు కంగారు, దిగులు చెప్పు? అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతీదీ నా కను సైగలతోనే జరుగుతుంది అని నీకు గ్రహించాలి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ప్రతి కష్టము, ప్రతి కన్నీటి చుక్క నువ్వు మోయాల్సిన కర్మభారమే. ఒక కుమ్మరి మట్టిని మెత్తగా తొక్కితేనే కదా అది అందమైన కుండగా మారుతుంది. అలానే నేను నిన్ను ఇన్ని పరీక్షలకు గురి చేసింది నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దడానికి. నీ కర్మల చిట్టాల్లో ఉన్న ప్రతికూలత అంతా ఈ క్షణంతో దహించబడింది. రేపటి సూర్యుడు నీ జీవితంలో కేవలం వెలుగులనే కాదు, నువ్వు ఎన్నాళ్లుగానో కలలు కంటున్న అదృష్టాన్ని మోసుకు రాబోతున్నాడు. నీవు పడిన ప్రతి అవమానానికి మారుగా గౌరవాన్ని, ప్రతి అపజయానికి మారుగా అఖండ విజయాన్ని నేను నీకు బహుమతిగా ఇస్తున్నాను. నా వైపు చూడు, నీ భారాన్ని నాపై వెయ్యి. నీ అదృష్ట కాలానికి నేనే సారథిని అవుతాను. ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నావని నాకు తెలుసమ్మా. అప్పుల బాధలు, ధనం చేతికి అందకపోవడం, చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగడం, ఇవన్నీ నీ ప్రారబ్ధ కర్మల ఫలితమే. గుర్తుపెట్టుకోమ్మా, నది ఎప్పుడూ ఒకే దిశలో ప్రవహించదు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ దారిద్ర్య రేఖ చెరిగిపోయే సమయం ఆసన్నమైంది. అదృష్ట దేవత నీ ఇంట అడుగు పెట్టబోతుంది. ఇక నువ్వు ఊహించని మార్గాల ద్వారా నీకు ధన ప్రాప్తి కలుగుతుంది. పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి నీ దగ్గరికి చేరుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి నీకు కలుగుతాయి. ఇక నువ్వు పడుతున్న నీ ఆర్థిక క్షోభకు ముగింపు పలికి నిన్ను కుబేరుల్లా కాకపోయినా 10 మందికి నువ్వు సాయం చేసే స్థితిలో పెడతాను. నా లీలలు అపారమైనవని తెలుసు కదా, అవి నీ ఆర్థిక స్థితిని మార్చడం ఖాయం. నీ దేహానికి కలిగిన రుగ్మతలు నిన్ను మానసికంగా కృంగదీస్తున్నాయని నేను గమనిస్తున్నాను. అనారోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదమ్మా, అది మనసును కూడా బలహీనపరుస్తుంది. కానీ ఈ సాయి మాటలు నమ్ము, నేను నీకు దివ్య ఔషధాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు పడుతున్న శారీరక వేదన నీ కర్మల ప్రక్షాళనలో చివరి ఘట్టం. ఇకపై నువ్వు ఆరోగ్యవంతుడివై రెట్టింపు బలంతో నీ విధులను నిర్వహిస్తావు. వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. నీ దేహంలోని ప్రతి అణువు నా నామస్మరణతో పవిత్రమై రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటుంది. మృత్యు నీ దరికి చేరినా నా అభయహస్తం నిన్ను కాపాడుతుంది. నీ ఆయుష్ను పెంచి నీకు సుఖమయమైన జీవితాన్ని ఇవ్వడమే నా సంకల్పం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ఆ భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. లోకంలో మనుషులు నిన్ను తిట్టొచ్చు, నీ నీతిని సంక్షించవచ్చు, నీ నిజాయితీని హేళన చేయవచ్చు. కానీ బిడ్డ, మనుషుల తీర్పుల కంటే భగవంతుడి తీర్పు గొప్పది. నిన్ను విమర్శించిన వారే రేపు నీ విజయాన్ని చూసి నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు. నీ గౌరవ మర్యాదలు సమాజంలో ఇమిడిపోతాయి. నీ అదృష్టకాలం నీకు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే నీ కీర్తిని దశ దిశలా వ్యాపింపచేస్తారు.
నువ్వు పడిన వేదనకు ప్రతిఫలంగా అఖండమైన కీర్తి ప్రతిష్టలు నీకు వస్తాయి. ఇది మాట కాదు, నా వాగ్దానం. నీ నీతే నీకు రక్షగా నిలుస్తుంది. నా ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. నీ జీవితం ఆదర్శంగా మారుతుంది. కుటుంబంలో మనస్పర్ధలు, అనురాగాలు కరువవ్వడం వల్ల నువ్వు మానసిక ప్రశాంతతను కోల్పోయావు. ఒకే కప్పు కింద ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ అమ్మా, నీ ఇల్లే నా ద్వారకామాయని మర్చిపోవద్దు. నేను నీ ఇంటిలో శాంతిని నెలకొల్పుతాను. మీ భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు అలానే పిల్లల మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది. విడిపోయిన మనసులు మళ్ళీ కలుస్తాయి. నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు పువ్వుల్లా పూస్తాయి. పండగ వాతావరణం వచ్చేస్తుంది. నీ పిల్లలు సన్మార్గంలో నడిచి నీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు. వారి భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్న ఆందోళనను నాకు వదిలేసే, నేను చూసుకుంటాను. అన్నీ నేను కాపాడుతానమ్మా. నీ వంశం నా కృప వల్ల వర్ధిల్లుతుంది. నువ్వు చేసే ప్రతి చిన్న పనిలోనూ అదృష్టం తోడవ్వాలని కోరుకుంటున్నావు కదా. ఇప్పటి వరకు నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు నీకు వచ్చేశాయి. కానీ రేపటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు విజయానికి నాంది అవుతుంది. నీ గ్రహగతులు మారాయి. నీ అదృష్టరేఖ ప్రకాశిస్తోంది. నువ్వు మట్టిని తాకినా అది బంగారంగా మారుతుంది. నీ ప్రయత్నాలకు దైవబలం తోడయింది. అసాధ్యమైన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. నువ్వు ఎన్నాళ్లుగానో కలలు కంటున్న ఆ కల నిజమయ్యే గడియ రానే వచ్చేసింది. భయపడకు, సందేహించకు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపు. నేను నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాను. నీ విజయం విశ్వవ్యాప్తమవుతుంది. సరేనా బిడ్డ? ఆధ్యాత్మిక మార్గంలో నీవు చూపిస్తున్న శ్రద్ధ నాకు ఆనందాన్నిస్తుంది. ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తారో వారి యోగక్షేమాలు నేను స్వయంగా చూసుకుంటాను. బిడ్డా, నీ భక్తి కేవలం పూజలకే పరిమితం కాకుండా తోటి జీవుల పట్ల కరుణ చూపడంలో ఉందని నాకు తెలుసు. ఆ నిస్వార్థ గుణమే నీకు ఇన్ని కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది. నీ కర్మఫలం ముగిసింది అనడానికి నీ మనసులో కలుగుతున్న ఆ ప్రశాంతతే నిదర్శనం. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు. నీ ద్వారా ఎందరో భక్తులు నీ సాయి లీలలను తెలుసుకుంటారు. నీ జీవితం ఒక పవిత్ర గ్రంథంలా మారుతుంది. నా వెలుగు నీలో నిరంతరం ప్రకాశిస్తుంది. అవును తల్లి, నువ్వు పడ్డ కష్టాలు నీ ఓర్పును, సబూరిని పరీక్షించడానికి నువ్వు వాటిలో నెగ్గావు. భగవంతుడు నీకు ఇచ్చే బహుమతి నీ ఊహకి కూడా అందదమ్మా. నీ అదృష్ట కాలంలో నీకు దక్కే సుఖాలు నీ కష్టాల సముద్రాన్ని కష్టాలను మర్చిపోయేలా చేస్తాయి. ఆటలా దాటిస్తాను. నువ్వు ఒకప్పుడు అనుభవించిన దరిద్రం ఇప్పుడు సాయి బిడ్డ అనుభవించబోయే రాకుండా చూడడం నా బాధ్యత. ధైర్యంగా ఉండి చుట్టూ ఉన్న వచ్చినా నా సాయి నామాన్ని బూడిదవ్వాలి. నేను 1000 చేతులతో ఎవరినైతే నమ్మి మోసపోయావో వారే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నీ నమ్మకాన్ని నమ్ము. చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారమ్మా. కానీ నా మీద నమ్మకముంచి నువ్వు మాత్రం ఆకాశమంత ఎత్తుకెదుగుతావు. నువ్వు కోల్పోయిన ప్రతి పైసా, పోగొట్టుకున్న ప్రతి గౌరవం వడ్డీతో సహా తిరిగి ఇస్తాను. న్యాయం ఎప్పుడూ కూడా ధర్మం వైపే ఉంటుంది. నీ జీవితంలో జరిగిన అన్యాయాలకు నేను న్యాయం చేస్తాను. నీ శత్రువులు కూడా నీ స్నేహాన్ని కోరుకునేలా నీ వ్యక్తిత్వాన్ని మారుస్తాను. అదృష్టం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, శత్రువుల మీద విజయం కూడా. ఆ విజయాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. బిడ్డా, నీ ప్రార్థనలోని ఆర్తి నాకు చేరింది. నువ్వు అడిగినవి మాత్రమే కాదమ్మా, నీకు అవసరమైనవి కూడా నేను గ్రహించాను. అదృష్టకాలం మొదలైనప్పుడు మనిషికి గర్వం రావడం సహజం. కానీ నువ్వు వినయాన్ని వేడకు. నువ్వు ఎంతగా వినయంగా ఉంటావో అంతగా నా అనుగ్రహం నీపై వర్షిస్తుంది. నువ్వు చేయబోయే కొత్త పనులకు, ప్రారంభించబోయే నూతన వ్యాపారాలకు నా సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయి. నీ ఇంటికి అతిథులుగా లక్ష్మీనారాయణులు రాబోతున్నారు. ఆహ్వానించు. నీ ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది. నువ్వు చేసే ప్రతి దానం నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది.
పుణ్యఫలాన్ని అనుభవించే సమయం నీ తలుపు తడుతోంది. బిడ్డా, ఇలా చూడు, మృత్యుంజయుడైన నేను నీకు అభయమిస్తున్నాను. నీ అకాల మృత్యు దోషాలు, గండాలు అన్నీ తొలగిపోయాయి. నీ జాతకంలో ఉన్న దోషాలను నా పాదాల చెంత ఉన్న విభూతితో తుడిచివేశాను. నువ్వు ఇప్పుడు కొత్త జన్మ ఎత్తినట్లుగా భావించు. నీ ఆలోచనలు సానుకూలంగా ఉంచు. అదృష్టం అనేది నీ మనసు నుండే పుడుతుంది. నీకు మంచి జరుగుతుందని నమ్మితే ప్రకృతి శక్తులన్నీ నీకు సహకరిస్తాయి. నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నా సందేశం వినిపిస్తుంది, నా మాటలుంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నేను నీ వెంటే నీడలా ఉంటాను. భయం నీ దగ్గరికి రాదు. ఇలా చూడు, నువ్వు సంతానం పట్ల పడుతున్న వేదనకు ముగింపు ఇస్తాను. నీ పిల్లలు నీ మాట వినడం లేదా? వారి భవిష్యత్తు అస్పష్టంగా ఉందని దిగులు పడకు. నేను వారికి రావలసిన యోగ్యత, బుద్ధి, జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. వారు నీ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తారు. నీ పుణ్యఫలమే వారిని రక్షిస్తుంది. రేపటి కాలంలో వారు ఉన్నత పదవులను అధిరోహించి నీకు గర్వకారణంగా మారుతారు. నీ కష్టార్జితం వృధా పోదు. నీ పిల్లల విజయాన్ని నువ్వు చూస్తావు, ఆనందిస్తావు. ఇది నీ సాయి మాట. నీ అదృష్టంలో భాగమమ్మా. నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త రేపు నీ చెవిన పడుతుంది. అది నీ ఉద్యోగానికి సంబంధించిన పదోన్నతి కావచ్చు, లేదా నీ వ్యాపారంలో వచ్చిన పెద్ద అవకాశం కావచ్చు. నువ్వు ఏ ప్రయత్నము చేయకుండానే కొన్ని కార్యాలు నెరవేరిపోతాయి. అదృష్టం నీ ఇంటి ముందే వేచి చూస్తుంది. ఇక నువ్వు చేయవలసిందల్లా తలుపు తీసి దాన్ని ఆహ్వానించడమే. సరేనా? నువ్వు ఇప్పటి వరకు చేసిన ధర్మమే నీకు మార్గదర్శిగా నిలుస్తుంది. నువ్వు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం వచ్చేసింది. ఆనందంగా ఉండు. నీ చిరునవ్వే నాకు అత్యంత ఇష్టం. బిడ్డా, ఆధ్యాత్మికంగా నీకు ఎదగడం వల్ల నీకు కలిగే లాభం కేవలం నీకే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా. నువ్వు ఒక వెలుగు దివ్యలా మారి ఇతరులకు దారి చూపాలి. నీ అదృష్టకాలం నీకు కేవలం సుఖాలనే కాదు, బాధ్యతలను కూడా ఇస్తుంది. ఆ బాధ్యతలను నువ్వు సమర్థవంతంగా నిర్వహిస్తావు. నువ్వు ఏ మాట మాట్లాడినా అది ఇతరులకు హితవుగా ఉంటుంది. నీలోని దైవత్వాన్ని గుర్తించు. నీ కర్మలన్నీ కరిగిపోయి నువ్వు ఒక స్వచ్ఛమైన ఆత్మగా మారావు. నా దీవెనలు ఎప్పుడూ నీపై ఉంటాయమ్మా. నువ్వు అడిగినవి, అడగనివి అన్నీ కూడా నేను సమకూరుస్తాను. ఇలా చూడు, లోకంలో ఎందరో గురువులు ఉండొచ్చు, కానీ నేను నీ తండ్రిని. తండ్రి ఎప్పుడూ తన బిడ్డ అభివృద్ధిని చూసి మురిసిపోతాడు. నువ్వు ఎదుగుతుంటే నేను ఆనందిస్తాను. నీ అదృష్టకాలం నీకు కీర్తినిస్తుంది, కానీ గర్వాన్ని ఇవ్వకూడదు. ఆ ప్రార్థనను ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు ఎక్కిన ప్రతి మెట్టు నీ సహనానికి దక్కిన ప్రతిఫలం. నువ్వు పడిన ప్రతి కష్టం నీకొక పాఠాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ పాఠాలే నిన్ను విజేతగా నిలబెడుతున్నాయి. నువ్వు సాధించే ప్రతి విజయం నీ దైవభక్తికి నిదర్శనం. నమ్మకంతో ముందుకు సాగు. నీ వెనుక నేనున్నాను. ఇలా చూడమ్మా, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా బోలెడున్నాయి. ఈ